ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకి ధన ప్రవాహం కనిపిస్తుంది. ఏ విధంగా ధన ప్రవాహం వీరికి శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక్, అహోరాత్రం ఆచార్య. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహ, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. సమస్య మీది, పరిష్కారం మాది. నమ్మకమే జీవితం. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9743666601 కలగబోతోంది. ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం మనిషి యొక్క జీవితంలో ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, వృత్తి రంగాల్లో అనేక రకాల మార్పులను సూచిస్తుంది. ముఖ్యంగా గ్రహగతులు, నక్షత్రాల సంచారం మరియు గోచారాలు ఒక వ్యక్తి యొక్క జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే కుంభరాశి వారికి 2025వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీ ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు వీరికి ధన ప్రవాహం అద్భుతంగా కనిపించబోతోంది. ఈ రోజు వారి కర్మ ఫలితాలు, గ్రహ సంచారాలు మరియు యోగాలు ఏ విధంగా కలిసి వస్తాయో, ఆర్థిక రంగంలో ఎటువంటి అవకాశాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధన ప్రవాహం కలిగే రోజున ఆ వ్యక్తులు ప్రాథమిక స్వభావం, ఆలోచన విధానం కూడా ప్రధాన పాత్రను పోషిస్తుంది. మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటారు. కుంభరాశి వారు స్వతంత్ర ఆలోచనతో ముందుకు సాగే వ్యక్తులు. డబ్బును కేవలం భోగ వస్తువులకి కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించాలని భావిస్తారు. అలాగే సృజనాత్మకతను కలిగి ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలు చేయటం, కొత్త వ్యాపారాలు, కొత్త మార్గాలను ఆవిష్కరించటంలో ముందుంటారు. అలాగే సహాయం చేయాలనే తపన కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. డబ్బు వచ్చినప్పుడు దాన్ని ఇతరులకు ఉపయోగపడేలాగా పెట్టుబడులు పెట్టడం వీరి యొక్క సహజ లక్షణం. అయితే ఈరోజు ముఖ్యంగా బృహస్పతి, శని మరియు రాహువు యొక్క ప్రభావం కుంభరాశి వారికి చాలా బలంగా ఉంటుంది. బృహస్పతి అనుగ్రహం కారణంగా వీరు అనుకూలమైన ఫలితాలు పొందుకుంటారు. బృహస్పతి గ్రహం ఆర్థిక భాగ్యానికి కారకుడు. ఈరోజు బృహస్పతి అనుకూల స్థితిలో ఉండటం వల్ల కొత్త ఆదాయ మార్గాలు కలుగుతాయి. శని అనుగ్రహం కారణంగా మీ యొక్క కృషికి తగిన ఫలితం లభిస్తుంది. గతంలో కష్టపడి చేసిన పనులకు ఫలితం లభించే సమయం ఈరోజు. అలాగే రాహు ప్రభావం వల్ల అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. అది లాటరీ కావచ్చు, పెట్టుబడులు లేదా ఊహించని వారసత్వం రూపంలో రావచ్చు. అలాగే ఆర్థిక రంగంలో కలిగే మార్పులు కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఈరోజు కుంభరాశి వారికి ప్రధానంగా కనబడే ధన ప్రవాహం ఎలా ఉంటుందంటే, వృత్తి ద్వారా ఆదాయం పెరుగుతుంది. అంటే ఉద్యోగస్తులకి జీతం పెంపు కానీ లేదా బోనస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యాపారవేత్తలకి కొత్త ఒప్పందాలు రావటం, కొత్త కాంట్రాక్టులు దక్కే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క పెట్టుబడుల కారణంగా కూడా లాభం రావచ్చు. స్టాక్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ లేదా బంగారం వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టినవారు లాభాన్ని చూడగలుగుతారు. అలాగే పాత కాలం నుండి పెండింగ్ లో ఉన్నటువంటి ఆస్తి సంబంధిత విషయాలు ఈ రోజు తేలిపోవచ్చు. అలాగే అకస్మాత్తుగా వచ్చే డబ్బు ద్వారా కూడా మీకు ధన ప్రవాహం కలగవచ్చు. అంటే కోర్టు కేసుల్లో కావచ్చు, పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు కావచ్చు, రుణాల రిటర్న్ రూపంలో డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే లాటరీ ద్వారా కానీ, లక్కీ డ్రా ద్వారా కానీ లేదా గిఫ్ట్ రూపంలో కూడా ధనలాభం మీకు కలగవచ్చు. అలాగే కుటుంబంపై కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. ధన ప్రవాహం వచ్చినప్పుడు కుటుంబ జీవితంలో మార్పులు మీకు స్పష్టంగా కనిపిస్తాయి.
ఇంట్లో ఆనందం, సంతోషం పెరుగుతుంది. పిల్లల విద్య, భవిష్యత్తు కోసం మంచి పెట్టుబడులు పెట్టే ఆలోచన కూడా మీకు వస్తుంది. దంపతుల మధ్య ఆర్థిక సమస్యల వల్ల ఉన్న చిన్న చిన్న విభేదాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆధ్యాత్మిక కోణంలో చూస్తే కుంభరాశివారు డబ్బు సంపాదించినప్పుడు దాన్ని ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉపయోగించాలనే ఆలోచన మీకు కలుగుతుంది. ఆలయ సేవ, దాన ధర్మాలు చేస్తారు. గణేశుడి పూజ చేయటం, హనుమాన్ చాలీసా పఠించటం ఈ రోజు మీకు చాలా శుభప్రదమైన ఫలితాలను చూపిస్తుంది. అలాగే ఇలాంటివి ధన ప్రవాహాన్ని నిలకడగా ఉంచుతాయి కూడా. అలాగే మీరు ధన ప్రవాహం వచ్చినంత మాత్రాన నిర్లక్ష్యం అస్సలు చేయకండి. అత్యాశ వద్దు. ఊహించని లాభం వచ్చినా వెంటనే మొత్తం దాన్ని ఖర్చు చేయకండి. సహజీవన సమస్యలు వస్తాయి. డబ్బు వల్ల అహంకారం పెరగకుండా జాగ్రత్త పడాలి. వివాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సోదరులు, బంధువులతో ఆస్తి సంబంధిత తగాదాలు రాకుండా శాంతితో వ్యవహరించాలి. ఈ విధంగా మీకు ధన ప్రవాహం వచ్చే అవకాశాలు ఈ రోజు తన ఫలాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క కుంభరాశివారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీరు కొన్ని మంచి పనులు కూడా చేయాలి. పేదవారికి అన్నదానం చేయండి. విష్ణు సహస్రనామం చదవండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. పసుపు, కుంకుమ, బెల్లం దానం చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా మరెంతో శుభప్రదమైన ఫలితాలను మీరు చూస్తారు. అలాగే వ్యాపారుల కోసం కూడా ప్రత్యేకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపార భాగస్వాములు కలుస్తారు. ఎగుమతి, దిగుమతి రంగంలో ఉన్న వారికి అధిక లాభం వస్తుంది. టెక్నాలజీ, సాఫ్ట్వేర్, ఫ్రీలాన్స్ పనుల్లో ఉన్న కుంభరాశి వారికి కూడా ధన ప్రవాహం అధికంగా కనిపిస్తుంది. అలాగే మహిళల ఆర్థిక ప్రగతికి ఇది మూలమని చెప్పుకోవాలి. అంటే మహిళల విషయంలో చూస్తే ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం వస్తుంది. గృహిణులైతే కనుక భర్త ఆదాయంతో పాటు సొంతంగా కూడా ఆదాయం సంపాదించే మార్గాలను కనుక్కుంటారు. అలాగే సృజనాత్మకత ద్వారా అంటే చేతి పనులు, ఆన్లైన్ వ్యాపారం ద్వారా లాభాలను పొందుకుంటారు. అయితే ఈ రోజు వచ్చే ధన ప్రవాహం తాత్కాలికంగా కాకుండా దీర్ఘకాల ప్రయోజనాలను కూడా మీకు కలిగిస్తుంది. పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వం వస్తుంది. కుటుంబంలో ఆర్థిక భద్రత కూడా కలుగుతుంది. సమాజంలో మీకు గౌరవం కూడా కలుగుతుంది. ఈ విధంగా ధన ప్రవాహం ఏ రూపంలో అయినా వచ్చే అవకాశాలు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు కుల వృత్తులు చేసుకుంటున్న వారు వృత్తి జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. అలాగే ఇదివరకు మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ, సొంత వ్యక్తులు కానీ సపోర్ట్ చేయటం లేదని మీరు బాధపడుతున్నట్లయితే ఈ రోజు వారి నుండి మీకు సంపూర్ణ మద్దతు లభించబోతుంది. అలాగే పెట్టుబడుల విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. యోగా, వ్యాయామం చేయటం మీకు అత్యుత్తమమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. అయితే ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీ కుంభరాశి వారికి ఒక ప్రత్యేకమైన దినంగా చెప్పుకోవటం జరుగుతుంది. ఈ రోజు ధన ప్రవాహం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడులు, అకస్మాత్తుగా వచ్చే ఆదాయం అన్ని మార్గాల్లోనూ ఆర్థికంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈ లాభాన్ని మీరు సక్రమంగా వినియోగిస్తే భవిష్యత్తులో పెద్ద ఆర్థిక స్థిరత్వం కూడా మీకు కలుగుతుంది. అయితే ఈ రోజు మీరు పొందేటటువంటి ధన ప్రవాహం మీ యొక్క కృషికి ఫలితమే. దాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవటం ద్వారా దీర్ఘకాల శ్రేయస్సును మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. అలాగే నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీ శక్తి మేర పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా అత్యుత్తమమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.